రేష్మిక మండానా, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ అండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. రేష్మిక మండానా అనగానే మీకు మూడు వస్తుంది కాబట్టి అన్నా అనమాట. అదృష్ట జాతకురాలు కాబట్టే కన్నడ నుంచి షిఫ్ట్ అయ్యి నీ అదృష్టం తెలుగులో ఉందని చెప్పేసి ఏ జన్మలో చేసుకున్న సుకృతం తనకి ఇక్కడ వర్కౌట్ అయింది. బాగానే మంచి మంచి సినిమాలు చేసింది. ఆ విజయ్ దేవరకొండ సినిమాతోటి చాలా లవ్లీ గర్ల్ కింద గీత గోవిందం అల్లు అరవింద్ గారి సినిమాతోటి షీ హాజ్ రీచ్ గుడ్ యాక్ట్రెస్, లక్కీ యాక్ట్రెస్ అనేది పుష్ప దున్నేసింది. పుష్ప 2 ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత మొన్న వచ్చిన చావా ఏదో కదా ఛాయ్, అదేదో మన ఛత్రపతి శివాజీ మీద, అదిలో కూడా బాగా యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి అడ్వాన్స్లే వచ్చి ఉంటాయి ఒక 20 crores దాకా. సో చాలామంది బుక్ చేస్తారు. ఎవడో పెట్టాడు అక్కడ చాలామంది మన సౌత్ హీరోలు హీరోయిన్లు వెళ్ళి క్లిక్ అవ్వలేదు. వాళ్ళు వేరు నువ్వు మాట్లాడేది ఎవరో కాజల్, ఇలియానా వాళ్ళందరూ కూడా ఆడినా కూడా ఎందుకంటే సౌత్లో పనిచేస్తేనే తమన్నా కోసం వాళ్ళకి ఇచ్చి చూస్తారు. ఈ అమ్మాయి సక్సెస్ దూసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి మామూలు రెమ్యునరేషన్లో ఏం కాదు, మంచి రెమ్యునరేషన్ తీసుకుంటుంది, ఇంకా మంచి రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది. సల్మాన్ ఖాన్ అంటే ఆ అమ్మాయిని ఎందుకు కోరుకున్నాడు, రావాలి. ఇప్పుడు చాలా అతనికి పెద్ద మార్కెట్ లేదు, అయినా కూడా ఎక్కువ కంట్రీలో ఆడద్దు కాబట్టి ఒక 150-160 కోట్ల దాకా తీసుకుంటాడు. కానీ అతనికి వయసు అయిపోయింది, 50 దాటిపోయినాయి, శరీర ఖాయం కూడా పెరిగిపోయింది. మన ఏదో జోకులు అన్నాడు రేష్మిక మండానా అయితే వాళ్ళ అమ్మాయితో కూడా యాక్ట్ చేస్తాను, అది సమయస్ఫూర్తిగా చలోక్తిగా అన్నాడు. కరెక్ట్. బట్ ఈ అమ్మాయి వరకు తీసుకుంటే మటుకు చాలా ఫ్లో ఆఫ్ మూవీస్ వస్తున్నాయి తనకు అక్కడ. ఇక్కడ సౌత్లో చేయగలంటే చేయలేదు. బట్ తమిళ చేసినా చేయకపోయినా తెలుగు చేస్తే ఇంకో పెద్ద హీరో తోటి. బట్ అదర్వైజ్ చాలా టాప్కి వెళ్ళిపోయే అదృష్ట జాతకురాలు. ఈ శ్రీలీల గీలీల ఎవరు పనిచేయరు. వాళ్ళకి ఇంకా పెర్ఫార్మర్గా పేరు రాలేదు. ఈ అమ్మాయికి పెర్ఫార్మర్గా పేరు ఉంది. ఓ పక్కన కన్నడలో అసివి పడిపోయి మేము ఒక ఫిలిం ఫెస్టివల్ రమ్మంటే రాదు అన్నాం మనం. ఎందుకు రావాలన్నాను. మీరు రమ్మడి వచ్చేయాలా, మీరు గవర్నమెంట్ అడిగితే వచ్చేయాలా, మీరు కాంగ్రెస్ అడిగి మొత్తం వచ్చేయాలా, బీజేపీకి వెళ్తుంది. అంచేత డోంట్ ట్రై ఆల్ దీస్ థింగ్స్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీని ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ మీద నాకున్న అభిప్రాయం చాలా బ్యాడ్ అని చెప్పాను. అది ప్రజలకని పెట్టి నా మీద గొడవ చేశారు. ప్రజలు ఐ లవ్ దమ్. నేను ఎవ్రీ వీక్ వెళ్తాను కర్ణాటక మైసూర్ ఒక టెంపుల్కి, ఎవ్రీ once in 15 days ఫ్లైట్లో వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తాను. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆల్ మై ఫ్రెండ్స్ హ్యావ్ గట్ ప్రాపర్టీస్ దట్. సో అంచేత అవి చెప్పకండి. లాస్ట్ టైం ఒకసారి ఎందుకు చెప్పానంటే క్షమాపణలకి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అన్నపై కన్నడ వాళ్ళు అన్నా అనమాట. కన్నడ వాళ్ళు ఎందుకు ఉంటుంటాను, నా చిన్నప్పటి నుంచి కన్నడలో షూట్ చేసిన మొట్టమొదటి సినిమా కనకపురంలో తీశాను, శివకుమార్ ఊరిలోను. అంచేత ఈ అబ్బాయిని టార్గెట్ చేసి అప్పుడప్పుడు ఆడు కూడా ఎందుకు చెప్పేస్తానంటే అర్థం అవుద్దని. ఇందాక ఎవరు బెంగళూరు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చాలా బాగున్నాయండి, చాలా కరెక్ట్గా మాట్లాడారు అన్నాడు. అలాగే మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడారు. ధైర్యంగా మాట్లాడేస్తాను. ఈ కన్నడ ఇండస్ట్రీ భయపడిపోవాలా. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చాను. ఒకప్పుడు కోర్టుకి వెళ్ళాను, నేనే గెలిచాను. అదే నాన్ సెన్స్ మాట్లాడుతున్నాను. నేను ఎక్కడే ఉన్నాను రా అని చెప్పాను. రాజ్ కుమార్ గారు హోటల్లో ఉన్నాను, హోటల్ సందేశాన్ని రా అన్నాను. నీకు దమ్ముంటే రా అన్నాను. గాంధీనగర్లో నువ్వు మగాడు పోయి దమ్ముంటే అక్కడ రా, నేను అక్కడ బయట ఉంటానని చెప్పాను. ఐ వాజ్ స్టేయింగ్ దేర్ ఓన్లీ. అలాగన్నంత మాత్రం నాకు రాజ్ కుమార్ ఫ్యామిలీ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఊరికనే పునీత్ ఒకసారి కాఫీ పిలిచాడు. నా మీద కాఫీ షాప్ అనే సినిమాకి గొడవ పెట్టారు, డబ్బింగ్ అని. నా సినిమాతో డబ్బింగ్ పోయింది. అక్కడ డబ్బింగ్ లేదు, గిబ్బింగ్ లేదు, రిలీజ్ చేయన్నాడు కన్నడ జడ్జే. దాంతో వదిలిపోయింది, మొత్తం తుప్పంతా వదిలిపోయింది. దాని తర్వాత ఇంకా ఓటీటీ వచ్చేసింది. ఇంకా డబ్ చేస్తాం. డబ్ చేయనిచ్చేవారు కాదు, ఎందుకంటే మన సినిమా డబ్ చేయకపోయినా కూడా అక్కడ రిలీజ్ అయితే అక్కడ ఉన్న పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా పడుకుంటాయి. వాళ్ళకి ట్యాక్స్ ఉండదు, మనకు 100% ట్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే వాళ్ళకి చిన్న ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు కాపాడుకోవడం తప్పులేదు. మలయాళం వాళ్ళు చిన్న ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు కాపాడుకోవడానికి ప్రయత్నించరు. ఎవరి సినిమా వస్తే వాళ్ళు ఆడద్ది. 100% అక్షరాస్యత కాబట్టి వాళ్ళ సినిమాలు అలా చూసుకుంటూ పెద్ద పేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా ఆడూరు గోపాలకృష్ణ లాంటి సినిమాలు కూడా చూసేవారు. ఇప్పుడు పోయింది. అల్లు అర్జున్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మల్లు అర్జున్ లాగా వాళ్ళు బాగా కమర్షియల్ అయిపోయారు ఆర్టిస్టులు, జనాలు. సో ఒక విధంగా కన్నడ మలయాళం ఇండస్ట్రీని కమర్షియలైజ్ చేసింది అల్లు అర్జునే. ఇతని సినిమాలు చాలా ఎగ్జైబ్రెంట్ ఖర్చు పెట్టి వచ్చేస్తున్నాయి మల్లు అర్జున్ పేరు మీద. అందరూ ఎలక్ట్ చేయడం మొదలుపెట్టారు. జనరేషన్ మారిపోయింది కదా. ముందు జనరేషన్ ఉన్నంత మెచ్యూర్డ్గా ఈ కుర్రోళ్ళు ఉండాలని లేదు మలయాళంలో. ప్లస్ మలయాళంలో యాక్చువల్గా దే ఎంజాయ్ లాట్ యంగ్ బాయ్స్. ఎడ్యుకేషన్తో పాటు ఇంట్రాక్ట్స్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. సో దే స్టార్టెడ్ లైకింగ్ తెలుగు మూవీస్. ఎస్పెషలీ అల్లు అర్జున్ సినిమాలు లైక్ చేసిన తర్వాత వీళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. మమ్ముట్టి లాంటి వాళ్ళను
ఎవరో మోహన్ లాల్ లాంటి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఎలా వస్తారు, లూసిఫర్ లాంటి, ఆఫ్టర్ సీయింగ్ తెలుగు ఫిల్మ్స్ ఓన్లీ. యాక్చువల్గా మలయాళంలో చిన్న సినిమా కూడా బాగా లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్ తీయమంటున్నాను కదా, అటువే ఎక్కువ వస్తాయి, ఇప్పుడు కూడా బాగుంటాయి. కానీ అంత కలెక్షన్ సునామీ రాదు. కలెక్షన్ సునామీ రావాలంటే మాస్ ఎప్పుడు కూడా ఒక 100 మందిని కొట్టాడా, 200 కొట్టాడా, ట్రిక్కీగా మన హీరో ఎప్పుడు పై చేయి ఉన్నాడా, అవి మన తెలుగు సినిమాలు చూసి చేస్తారు వాళ్ళు ఒక రేంజ్ వరకే చేసేవారు. బాబుటీని, మోహన్ లాల్ను. ఒకసారి శోభన ఉంది, వీరేంటి ఎందుకు ఎంతకాలం అడుగుతారు 60 రోజులు 70 రోజులు, నేను ఈలోగా 2 మోహన్ లాల్ సినిమా చేసి వచ్చాను అంది ఆ రోజుల్లో, 30 years బ్యాక్. అయినా మోహన్ లాల్కి మమ్ముట్టికి మార్కెట్ ఎందుకుంటుందంటే అలా అలాంటి ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచి కథాంశం ఉన్న సినిమాలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు, మంచి కథాంశంతో పాటు ఒక 4 చిరంజీవులు, ఒక 2 బన్నీలు చేసే కృత్యాలన్నీ పేయింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటేనే చూస్తారు. అది వాళ్ళు కూడా పెద్ద లెవెల్ చేస్తుంటే లూసిఫర్ 2 బుడత ఖర్చు పెట్టారు, ఇంకా ఖర్చు పెడతారు. ఈ సినిమా కానీ బాగా రిజల్ట్ ఉంటే లేకపోతే నెక్స్ట్ మమ్ముట్టి సినిమాలు, లేకపోతే మమ్ముట్టి సినిమాలు ఎలాగ ఉంటాయి, బాగా పెద్ద చూస్తారు, పెద్ద స్టార్ కాబట్టి. CBI 1, CBI 2, CBI 3 అలా చూస్తారు. కథాపరంగానే ఉంటుంది, దాన్ని మామూలు నడుచుకుంటూ వెళ్తాడు ఇన్వెస్టిగేషన్, అయినా చూస్తారు, బికాజ్ మమ్ముట్టి ఈజ్ దేర్ కాబట్టి. ఇప్పుడు అలా కుదరదు. మమ్ముట్టి కూడా ఈ మస్ట్ బి యాక్ట్ లాగా డెంజిల్ వాషింగ్టన్ యాక్ట్ చేసే సినిమాలు అన్నీ తీస్తారు అతను పెట్టి. అతను కూడా చాలా మెచ్యూర్డ్ యాక్టర్ డెంజిల్ వాషింగ్టన్. విల్ స్మిత్ వచ్చి కొంచెం యంగ్స్టర్, డెంజిల్ వాషింగ్టన్ మెచ్యూర్డ్ సినిమాలు చేస్తాడు, బాగుంటాయి. సినిమాలు చూడండి చాలా బాగుంటాయి, మంచి మంచి. అతను ఆ సినిమాలన్నీ ఇప్పుడు మమ్ముట్టితో తీయచ్చు. మమ్ముట్టి ఆల్సో యాక్షన్ ఓరియంటెడ్గా చేయిస్తేనే చూస్తారు, ఆయన కూడా చేస్తానని ఒప్పుకుంటే. ఒక మంచి ఆర్టిస్టు, అందగాడు. సో మోహన్ లాల్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు, ఎప్పుడు కూడా చిన్న ఎంట్రుకు కూడా తెల్లగా అయినట్టుగా అవనవాడు, కూడా ఉంటాడు కలర్ వేసేవాడు. మోహన్ లాల్కి ఎప్పుడూ ఒకేలా ఉంటాడు, తెల్లగా మంచి నల్లగడ్డంతో. మిగతా వాళ్ళకి అక్కడక్కడ కొంచెం తెలుస్తుంది, కానీ అతనికి అసలు ఏం తెలియదు, అలా మెయింటైన్ చేస్తాడు మోహన్ లాల్. సో వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్ట్రా కైండ్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఉండే ఈ ఎక్స్ట్రా పేయింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎవరిని చూసి నేర్చుకున్నారు, తెలుగు సినిమాలు చూసి. అసలు వాళ్ళని చూసి మనం కథ నేర్చుకుంటాం. వాళ్ళు వేరే ఇంగ్లీష్ సినిమాలు కాపీ కొట్టి మలయాళంలో చేస్తారు. మన సినిమా వచ్చింది, ఆ సినిమా యాక్చువల్గా ఇట్స్ ఏ రెఫ్యూజీ తీసుకునే సినిమా అనమాట. ఓకే, అది పంచులు గించులు వేసుకుని వెళ్ళి కలెక్టర్ని రెఫ్యూజీ కింద తీసుకుంటారు. మా పని ఈ పని చేసి పెడితే కానీ మీరు చేయమని చెప్పేసి. చాలా బాగుంది. అంటే ఆ నేటివిటీని మెయింటైన్ చేస్తూ చాలా తెలివితేటలుగా ఆ సినిమా కాపీ కొడతారు. మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం, పర్వాలేదు. కథాంశంగానే వాళ్ళు చదువుకుని బాగా చిన్న చిన్న సబ్జెక్టులు కూడా బాగా చేస్తూ ఉంటారు. అవి పెద్ద కలెక్షన్స్ సునామీ రాదు, అలాగ వచ్చింది కొంచెంలో కొంచెం. ఆ ఇండస్ట్రీ దెబ్బతిని ఉందా, ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది మలయాళం. ఆ టైంలో ఆడింది ఆఫీసర్ ఆన్ డ్యూటీ. అది కుజాకు బొబ్బన్ అన్న అతను యాక్ట్ చేసిన కుర్రోడు. అతను కుర్రోడుగా ఉన్నప్పుడు సినిమాలు ఆడి కాదు, అతను కొంచెం మెచ్యూర్డ్గా అయిందంటే ఇప్పుడు ఆడుతున్నాయి. అది మెచ్యూర్డ్ క్యారెక్టర్, CI క్యారెక్టర్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్ కింద. అది బాగా కలెక్ట్ చేస్తుంది, ఒక 35-40 crores దాకా కలెక్ట్ చేస్తుంది థియేటర్లోనే. ఇమ్మీడియట్గా అమ్మేశారు నెట్ఫ్లిక్స్ అనుకుంటా. సో అంటే ఎంత ఇమీడియట్గా అమ్మితే అంత డబ్బులు వస్తాయి, బిగినింగ్ కానీ బిజినెస్ అయిపోతుంది. సో ఇప్పుడు మలయాళం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళు కూడా పెద్ద సినిమాలు చేస్తారు కాబట్టి, పాన్ ఇండియా సినిమాల కింద రావాలని కోరుకుంటున్నారు కాబట్టి, విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. యాక్చువల్గాను వాళ్ళు కూడా కన్నడకి ఏం తగ్గిపోన్నట్టు ఎలాగా, కన్నడ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు మనం కూడా ఎందుకు తీస్తే తెలుగులాగా ఎందుకు తీస్తే ఆడవని మొదలుపెట్టారు. ఆఫ్టర్ సీయింగ్ బాహుబలి అండ్ ఆల్ సక్సెస్ చూస్తారు. తీయటానికి సరిపడా మంచి ఫైనాన్స్లు కూడా వచ్చారు కాబట్టి, వాళ్ళకి మంచి కంపెనీ ఏదో వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజున మరి కన్నడ ఇండస్ట్రీ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసే సినిమాల్లో KGF 1, KGF 2 ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సలార్, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లో పడిపోయారు. స్టేట్ వైజ్ సినిమా గోయిర్స్ చూసే దాన్ని బట్టి చూస్తే తెలుగు ఈజ్ మోర్, ఎప్పుడు కూడా తెలుగు అండ్ తమిళ్. సో ఈ పరిస్థితిలో వి విష్ ఆల్ ది బెస్ట్ టు రష్మిక మండానా. తను చాలా బాగుంది. అసలు ఆ అమ్మాయితో స్టార్ట్ చేసి ఆ అమ్మాయి గురించి 10 నిమిషాలు ఒక తప్పుడు కింద నేను మాట్లాడలేను. అంటే దానికి సందర్భంగా సినిమాలకు సంబంధించి అలా మాట్లాడుకుంటూ కన్నడ నుంచి వచ్చిన అమ్మాయిని వెల్కమ్ చేశారు. మళ్ళీ కన్నడ వాళ్ళే ట్రబుల్ చేయడానికి వాళ్ళకి అది జన్మతహా వచ్చిన గుణం. అది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదో ఫిట్టింగ్ పెడతా ఉంటారు, అసోసియేషన్ పక్కన పెట్టుకుని. ఎందుకు పెడతారు మీరు, ఎవరు అసలు అంటున్నారు, డెమోక్రటిక్ కంట్రీలో ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్తుంది, గుజరాత్ వెళ్తుంది, భోజ్పూరి సినిమా చేస్తుంది, కన్నడ సినిమా ఒప్పుకోదు. ఏంటంటే అసలు
ఐ డోంట్ నో, సింపుల్ ఐ డోంట్ వాంట్ టు డూ అంటది. అంతే దీన్ని మళ్ళీ ఏం చెప్తానంటే ఆ కన్జర్వేటివ్నెస్ని బయటపడిన శివకుమార్ కూడా ఈ అమ్మాయికి ఎగ్నెస్ట్గా అది పెట్టాడు, తర్వాత విత్డ్రా చేసుకున్నాడు అసలు. ఏదో ఫోన్ చేసి ఉంటుంది అమ్మాయి అంతే. అందుకని ఏం చేస్తారు, నువ్వు చెప్పేసినట్టుగా నువ్వు కన్నడ మీటింగ్లకి కర్ణాటక వచ్చేయాలా? రాదు, ఎవరు రాదు, వెళ్ళా నేను వెళ్ళొద్దు అంటాను యాక్చువల్గా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ లవ్ వాట్ యూ డూ అండ్ యూ డూ వాట్ యూ లవ్. సో రష్మిక ఈజ్ డూయింగ్ దట్, షీ ఇన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. అందరు హీరోయిన్ కంటే ఎక్కువ తీసుకుంటుంది బాలీవుడ్ వాళ్ళ కంటే, బికాస్ సక్సెస్ ఈజ్ దేర్. ఇక్కడ సక్సెస్ ఉంటేనే మాట్లాడతారు. సో దట్ రష్మిక మండన హ్యాస్ గాట్. ఆ సందర్భంగా ఈ తమిళ్, తెలుగు, మలయాళం ఎందుకు చెప్పానంటే నేను సినిమా వాడిని కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని ఇచ్చాను అనమాట. సో వి విష్ రష్మిక మండన బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.